ఇక మూడవది గోరక్ష. అసలైన వ్యవహారం ఇక్కడే ఉందండి. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వందలాది గోవులు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చెన్నై వరకు నిరంతరాయంగా ప్రయాణం చేస్తూనే ఉంటాయి, వధశాలలో వధించబడుతూనే ఉంటాయి. వాటిని గో ప్రేమికులు, గో సేవకులు, గో పోషకులు, గో రక్షకులు, గో వీరులు ఆ యొక్క కంటైనర్ని ఆపి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తే ఇక అసలు నాటకం ప్రారంభమవుతుంది. ఎవరైతే రిపోర్ట్ చేయడానికి ఇచ్చామో వారిని భయభ్రాంతికి గురి చేయటము, వారి మీద కేసు నమోదు చేయటము, వారిని ఇబ్బంది కలగజేయటము ఈ విధంగా జరుగుతున్నాయి. మరి ఈ విధంగా గోవు హత్యలకు గురవుతున్నాయి. కృతయుగంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాదులు, ద్వాపరయుగంలో కంస జరాసంధులు, ఈ కలియుగంలో గోహత్యలు చేసేవారు వీరే రాక్షసులు. అటువంటి గోహత్య చేసినప్పుడు మరి చట్టం, మన రాజ్యాంగంలో చట్టాన్ని పరిరక్షించవలసిన ప్రభుత్వ విభాగాలని కూడా ఏం చేస్తున్నాయి? ప్రభుత్వంలో అన్ని విభాగాలు, వెటర్నరీ డాక్టర్లు కానించి, కలెక్టర్ కానించి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానించి, సంతానం దగ్గర ఉన్న అధికారులు కానించి అందరూ సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకుని సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వవలసిన బాధ్యత వారి మీద ఉంది. కానీ ఇది జరుగుతుందా అంటే అది ప్రశ్నార్థకంగానే ఉంది.